ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో హాయ్ షకిల గారు. హాయ్. మీకంటూ సొంత ఇల్లు ఏం లేదు చెన్నైలో? లేదు, ఎక్కడ లేదు. సింగిల్ స్క్వేర్ ఫీట్ కూడా లేదు. ప్రాపర్టీస్ లేదు. ఒక 6 feet మాత్రం ఇక్కడ మస్జిద్లో ఉంది. లాస్ట్కి అది వాళ్ళు ఇవ్వాల్సిందే, దానికి సందా కడుతున్నాను. అది కన్ఫర్మ్. ఇది చనిపోతే అది ఉంది, అది కన్ఫర్మ్గా ఇస్తారు కదా, సందా కడుతున్నాం కదా. సో అంత లైఫ్ చూసి వచ్చి ఇలా ఉండటం హ్యాట్స్ అప్ మీకు అసలుకి. థ్యాంక్ యూ. ఉందా అక్క? ఉందా ఇప్పుడు మిమ్మల్ని? అక్క బాగుంది అల్హమ్దుల్లా. ఉన్న ప్రాపర్టీస్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఎంజాయ్ చేస్తున్నారు. బాగుండి ఇన్షాల్లా. మళ్ళా ఏదన్నా ప్రాబ్లం అని మన కాడ వస్తే మన కాడ ఇచ్చేదానికి ఏమీ లేవు, అందుకు బాగా ఉండండి. సో ఉన్నదంతా ఇచ్చేసాం, ఇంకేముంది? అవును, మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేశాను నా లైఫ్. ఎప్పుడు కోపం రావటం కానీ, వాళ్ళతో గొడవ పట్టడం కానీ, నాకు ఇవ్వండి అని అడగటం కానీ? నేను ఒక మాట అంటున్నాను రోషన్, నాకు ఇవ్వండి అని నేను అడగనే లేదు. డే 1 నుంచి నేను అడిగేదంతా, అమ్మ చనిపోయిన తర్వాత నువ్వే కదక్క నాకు ఉండాలా. ఒక ఫోను చేసి అన్నం తిన్నావా, ఏం తిన్నావు, ఒళ్ళు చూసుకో, ఇది కూడా నువ్వు అమ్మ చనిపోయిన కాడి నుంచి నాతో మాట్లాడాల. ఎందుకు మాట్లాడలేదు? ఇది అడిగితే ఒకటి ఏదో ఒక చాలా దూరమైన సొంతం కాడ ఎందుకు తను అలా మాట్లాడుతుంది అని అడుగుతున్నావు. నువ్వు నాకు ఫోన్ చేసి మాట్లాడు, ఎందుకు మాట్లాడుతున్నావు అని. గట్స్ ఉంటే కదా. బాధ ఉంది కదా లోపల? లేదు, ప్రేమ ఉంది. ప్రేమ అసలు లేదు. బట్ ఇప్పుడు వచ్చి నిలబడితే నేనేం చేస్తానని నాకు తెలియదు. ఏడ్చేస్తాను, ఎమోషనల్ అయిపోతాను, నాకు తెలీదు. బట్ ప్రాబ్లం ఏమంటే, నేను అడిగేది బాధ ఎక్కడికి వస్తుందంటే, ఎందుకు బాగున్నావా అని అడగటం లేదు. మీరు తప్పు చేయలేదంటే మీకు అన్ని రైట్స్ ఉన్నాయి. ఇన్ని ఇంటర్వ్యూ నువ్వు తెలుగు చూడకుండా ఉండవు. తెలుగులో కానీ, తమిళ్లో కానీ, మలయాళం, కన్నడ, హిందీ అన్నిట్లో నీ గురించి ఇదే మాట అంటున్నాను. ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని ఎందుకు నాకు ఫోన్ చేసి అడగు. సో ఫ్యాక్ట్ ఉందని కదా. పోనీలే, మీ వల్ల హ్యాపీగా ఉంటే చాలు వాళ్ళు. మాషాల్లా. ఎవరికి ఉంటుంది ఇలాంటి గొప్పతనం? ఎవరికి ఉండదు. గొప్పతనం కాదు. కొంతమంది అయితే నాది అన్ని తినేసారు, వాళ్ళు కూడా నాశనం అయిపోవాలి అంటారు. అయ్యో, మామూలుగా అయితే చాలా చూసాం మనం. అది మనం అలా చెప్పనేకూడదు, చేయనేకూడదు. బికాస్ మనం సంపాదించాలా, వాళ్ళు తినాలా, ఇది కర్మ. ఇలా ఉంటే అది జరుగుద్ది. బయట వాళ్ళకి ఇవ్వలేదు కదా, నేను కడుపు మండిపోయి ఏడ్చేదానికి మా అక్కకే కదా ఇచ్చాను. పర్వాలేదు, బయట వాళ్ళకి, నా బాయ్ ఫ్రెండ్లకి ఇచ్చుంటే అన్యాయం, వాడు బాగుండకూడదు, ఇది బాగుండకూడదు. మా అక్కయ్య మా అమ్మకి ఫస్ట్ అమ్మకి 15 వయసు ఉండేటప్పుడు పుట్టింది. ఫుల్ ఆ నొప్పితో పుట్టింది ఆమె. సో ఆమెకే కదా ఇచ్చాను. ఆమె ఎంగిల్ పాలే కదా మేము తాగాము. పోనీ ఆమెకే కదా ఉంది. సరే, ఇప్పుడు నా అనుకునే వాళ్ళు ఎవ్వరూ లేరని మీరే చెప్తున్నారు. చెల్లికి ఇష్టమైతే ఒక ఇల్లు కొనిపించారు, ఆ అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు సొంత అక్క మీ ప్రాపర్టీ తీసుకొని మళ్ళీ ఎక్కడ అడుగుతాం అని చెప్పి ఆమె కూడా లేదు, అమ్మ కూడా లేదు. తిన్నావా టైంకి, బాగున్నావా అని అడిగే వాళ్ళు ఉన్నారా? సొంత వాళ్ళు ఎవరు లేరు, అందరూ బయట వాళ్ళే. నా ఫోన్కి ఒక 5 ఫోన్ నెంబర్స్ వస్తాయి. ఏం చేస్తున్నావు, ఎప్పుడో చేసే ఫ్రెండ్స్ కాదు వీళ్ళు. రోజు తిన్నావా, ఏం తింటున్నావు, ఏదన్నా కావాలా అని అడిగేవాళ్ళు ఒక 5 మంది ఉంటారు అనుకుంటున్నాను. నా అనుకునే వాళ్ళు అడిగితే అదొక హ్యాపీనెస్ అంతే. అది కూడా వాళ్ళకే చెప్తున్నాను, ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. నేను తినకపోతే లేదు, నేను తినలేదు, తీసుకురండి అంటాను. షకిల గారు, సో సినిమా ఇండస్ట్రీలో చాలామంది చెప్తూ ఉంటారు, సినిమా వాళ్ళు బయటికి ఒకలాగా లోపల ఒకలాగా బిహేవ్ చేయాలి, అప్పుడే సినిమా ఇండస్ట్రీలో చాలా ఎక్కువ ఇయర్స్ సర్వైవల్ అవుతామని. బట్ మీరు చూస్తేనేమో స్ట్రైట్ ఫార్వర్డ్ కొడితే వర్కౌట్ అయిందా మీకు? ఫ్రమ్ డే 1 నుంచి ఇదేనా? ఎవరైనా చెప్పారా ఇలా ఉండకూడదు? ఎవరు చెప్పలా, బికాస్ నాకు వచ్చి అది ఇష్టం ఉండదు. అందుకే ఏమో నాకు చాలామంది ఫ్రెండ్స్ లేదు. అండ్ బట్ అందరికీ నేను ఫ్రెండ్లీనే. చాలామంది నాకు ఫోన్ చేసి ఈ వంట చేసి పంపించండి, ఒక హెల్ప్ అండి అంటారు. అండ్ ఏదన్నా సజెషన్స్ అడుగుతారు, అన్నీ చెప్తాను. సో అంత మాత్రమే. దానిపైన నేను ఆ ఫ్రెండ్షిప్ అనేది మనం ఇంతే, అయ్యో నువ్వు చేసే తప్పు, నువ్వు మాట్లాడిన తప్పు అలా మాట్లాడేస్తాను. అండ్ చెప్తారు ఆడైపాది ఆల్పాది అని. బాగా పెద్ద ఇంట్లో ఉంటే, పెద్ద ఇదిగా ఉంటే అక్కడ స్టెప్ చేసేవాళ్ళు ఒక రోజుకి 1,00,000 రూపాయలు మాట్లాడుతామంటే అయ్యో
ఇవి సెటప్ చూస్తే మేడం ఒక 2 లక్షలకి చేసేవండి అంటారు. అది ఒక టైం ఉంది. ఇప్పుడు ఎవరు అలా లేదు. మేబీ పెద్ద యాక్టర్స్ ఇప్పుడు రజనీ సార్ ఇల్లు చిన్న ఇల్లు ఉంటుందా, బోయస్ గార్డెన్లో ఉంది. సో అలాగ అది వదిలేయండి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చాలామంది మనలాగే ఉన్నారు, ఫ్లాట్స్లో ఉంటున్నారు. ఒకటి ఎకానమిక్గా ఉంటున్నారు. సెకండ్, ఇప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చి మాట్లాడే స్టైల్ అంతా పోయింది, అన్ని ఫోన్లోనే. మీ టైంలో అంతా ఇళ్ళకి వచ్చాయి, ఇంటికి వచ్చి అవన్నీ చూసేవాళ్ళు, ఆల్బమ్స్ అంతా చూసేవాళ్ళు. ఇప్పుడు అన్ని ఫోన్లోనే. మ్యామ్ ఆ డేట్స్ ఉన్నాయా, ఎంత పేమెంటు, సరే మేడం మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, అండ్ మేడం పేమెంట్ వచ్చేసింది. ఫ్లైట్ టికెట్స్ పంపించేస్తున్నారు, ఏ హోటలు పంపించేస్తున్నారు, అన్నీ పంపించి పారేస్తున్నారు. ఇంకేముంది? బట్ అంటే మీ టైంలో ఒక స్టార్ హోదా వచ్చినప్పుడు ఇక్కడ చెన్నైలో అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పెద్ద పెద్ద కోటల్లో ఉంటారు ఇక్కడ. అంటే ఇప్పుడు వచ్చింది అపార్ట్మెంట్ కల్చర్, కానీ పెద్ద పెద్ద కోటల్లో ఉంటారు, కార్లు, 10 మంది పని మనుషులు ఇలా ఉంటారు కదా. అంటే మీరు సంపాదించిన దానికి మీరుండే లైఫ్ స్టైల్కి అసలు సెట్ అవ్వదు. అంటే ఎప్పుడన్నా అంటే బాధపడ్డారా, నేను ఇంత చేసాను? లేదు రోషన్, ప్రాబ్లం ఏమంటే ఇదే ఇంట్లో 16 మంది ఉండేవాళ్ళం. ఈ ఇంట్లో మమ్మీ డాడీ అక్క 2 పాపలు, సలీము, నేను, శీతలు, లక్ష్మి అక్క, చిన్న మస్తాన్, హుస్సేన్, ఇంకా మా భాషా మామ, మా 2 అన్నలు, ఇంతమంది ఇదే ఇంట్లో ఉండేవాళ్ళు. ఎంతమంది మీరు మొత్తం? మేము 7 మా మమ్మీ డాడీకి. 7 మందే మీరు? మేము. సో ఇంతమంది ఇదే ఇంట్లో ఉండేవాళ్ళం. అప్పుడే సరిపోయేది ఇల్లు. ఇప్పుడు ఒక్కదానికి నాకెందుకు బంగ్లా? ఒక్కళ్ళే ఇప్పుడు? నేను ఒక్కటే దాన్ని కదా, ఈ ఇంట్లో నేను ఒక్కటే ఉంటున్నా. సో ఇప్పుడు నాకెందుకు బంగ్లా? చేసుంటే అప్పుడు చేసి ఉండాలా, పెద్ద ఇంట్లో అందరికి ఒక్కొక్క కమరా ఇచ్చి అలా చేసి ఉండాలి. అప్పుడే ఇక్కడ పనుకుని అక్కడ పనుకొని ఇంత అడ్జస్ట్ చేసిన వాళ్ళు నాకు అర్థం కాల. 10 రూములు ఉండే ఒక బంగ్లా కట్టుకుంటే కూడా ఒక్క రూమ్లోనే పనుకొని నిద్రపోవాలా? గంటకు ఒక రూమ్లో పోయి పనుకుంటారా? సో నాకు అర్థం కాల, వై వేస్ట్ సో మచ్. ఇప్పుడు అనుకుంటే కూడా ఐ కెన్ టేక్ ఇట్. ఇప్పుడు నాకు 2 బెడ్రూమ్లు ఉన్నాయి. మ్యాక్సిమం నేను నిద్రపోయేది ఇక్కడే, ఒక టీవీ పెట్టుకొని ఇక్కడే నిద్రపోతా. అండ్ ఇక్కడ ఏసీ చాలా చిల్లున అయిందంటే ఇది ఆఫ్ చేసేసి లోపలికి పోయి మళ్ళీ ఏసీ వేసుకుంటా, అక్కడ పనుకుంటా. బికాజ్ అది 1 అవర్ పడుతుంది కదా చిల్నెస్ అయ్యేదానికి. సో అక్కడ పోయి పనుకుంటా. అంతే నాకు తెలిసిందంతా. ఈ రూమ్ ఒకటి ఒట్టి డ్రెస్సెస్ మేకప్కి దానికి ఆ రూమ్ పెట్టుకుంటాను. ఇదే చాలు కదా, నాకు అర్థం కావట్లా. అండ్ ఇంకొకటి ఉంది, ఒక పెద్ద ఇంటికి వెళ్ళాను, ఒక 3 కార్లు పెట్టుకున్నాను అనుకో. నా కాడ ఇప్పుడు ఉండేది ఒక స్విఫ్ట్ డిజైర్. ఒక్క కార్లోనే కదా వెళ్దాం. 3 కార్లు పెట్టుకుంటే 3 కార్లు నేనే వెళ్ళగలుగుతున్నా. సో ఎందుకు ఎకనామిక్గా మనం ఉండలేము? దానివల్ల మనం ఎక్స్ట్రా సంపాదించాలా. ఎక్స్ట్రా ఎలా సంపాదిస్తాం? ఇప్పుడు వర్క్ అడుక్కోవాలా, ప్లీజ్ నాకు వర్క్ ఇవ్వండి అని, ఆ ఈఎంఐలు కట్టేదానికి. ఇవన్నీ ఇప్పుడు నాకు అవసరమా? అప్పుడే అవసరం అనిపించలా. ఇప్పుడు నాకు అస్సలు నో కంఫర్టబుల్గా ఉంది. ఒక్కదాన్నే ఉంటున్నాను, ఒక్కదాన్నే ఎక్కడో చాటు పడుకుంటాను అన్నారు కాబట్టి ఏదో ఒక టైంలో అనిపించలేదా? బాగుంటారు, అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు, అందంగా ఉంటారు, ఎవరినైనా పెళ్లి చేసుకుందాం, ఒక ఫ్యామిలీ. నేను వద్దన్నానా? ఎవరైనా నన్ను చేసుకుంటే కదా. నువ్వు అడిగేది చూస్తే నేనే ఏదో వద్దు అని వచ్చిన షారుఖ్ ఖాన్లు, సల్మాన్ ఖాన్లు నా కోసం వెయిట్ చేసినట్టు నేనేమో వద్దన్నట్టు ఉన్నాను. వచ్చే వాళ్ళు మనం చేసుకుంటే కదా. ఓకే. ఇప్పుడు మెయిన్ ఏమంటున్నారంటే ఏజ్ 45, ఇప్పుడు 45 అంటున్నారు. దానికి ముందు అమ్మ బతికునేటప్పుడు అమ్మ ఉంది, అమ్మని వదిలేసి రావని అంటున్నావు, ఇది ఎలాగా అని ఒక ప్రాబ్లం ఉంది. దానికి ముందు స్టేజ్ మలయాళంలో టాప్ గ్లామర్ యాక్ట్రెస్, అది ఎలా చేసుకుంటామన్నారు. ఒక్కొక్కటికి ఒక్కొక్క టైం రీజన్స్ వాళ్ళకి కరెక్ట్గా దొరికిపోతున్నాను. బట్ దట్స్ ఓకే. కానీ మిమ్మల్ని నచ్చని వాళ్ళు ఎవరు అసలుకి? అది మనం అనుకోవటం. సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చూడండి ఎన్ని ప్రపోజల్స్ వస్తాయి. ఇంకా అయ్యో దేవుడా, నాకు ప్రపోజల్స్ వద్దు, ఇంకా నాకు ఈ కమిట్మెంట్లు పెట్టుకొని మీకు వంటలు చేసుకొని మీ పాపలకి ముడ్డులు కడుక్కొని మన వల్ల ఇవన్నీ కాదు. నేను హ్యాపీగా ఉన్నాను, ఫుల్ కూల్ లైఫ్. అవును, అనుకుంటే బయటికి వెళ్తాను, అనుకుంటే వెళ్ళిపోతున్నాను, ఎక్కడో ఒక ఫారెన్కి వెళ్ళిపోతున్నాను, అడవి లోపల కూర్చుంటున్నాను, ఫోన్లు దొరకవు. వచ్చేది ఏంటంటే ఇప్పుడు పెళ్లి చేసుకోరు కానీ కమిట్మెంట్లు మట్లు అడుగుతారు. అది అప్పుడప్పుడు ఆ టైంకి ఆ పెళ్ళి అని వచ్చే టైంకి అది రీజన్స్ చెప్పడం వాళ్ళు, అది వాళ్ళ మీద తప్పలేదు. మనకు అదే కదా
అసలు విషయం అదైతే వాళ్ళ మీద తప్పు చెప్పి ఏం ప్రయోజనం? వాళ్ళందరూ మంచోళ్ళే. చాలా మంది అనుకున్నారు తమిళ్ బిగ్ బాస్కి వెళ్తారేమో అని, ఒక్కసారిగా తెలుగు బిగ్ బాస్కి వచ్చేసారు. తమిళ్లో ఇంకా దారుణం. నేను వెళ్ళను. కమల్ సార్ ఉన్నారు, నాకు చాలా ఇష్టం కమల్ సార్ అంటే. మా అన్న ఆయన కాడ ఏదన్నా నాకు టక్కని తెలుగు అంటే బూతులు రాలా, అంత తెలుగు అంత బూతులు మాటలు తెలుగు రాదు. ఓకే. కొన్ని తమిళ్లో నాకు చాలా బ్యాడ్ వర్డ్స్ వచ్చు. టక్కున మన బ్యాడ్ వర్డ్స్ వచ్చేసింది అనుకో, ఆయన పిలిపించి తిడతాడు. ఆయనతో తిట్లు ఎందుకు, ఆయన దూరం నుంచి ఏం మాట్లాడుతున్నావు అంటే నాకు ఆయన చూస్తే ఆయన ఎంత ఇష్టం అంటే ఎదురులో ఇప్పుడు దాకా చూసేదానికి భయం. ఇక్కడే షూటింగ్ జరుగుతుంది, ఎప్పుడైనా వెళ్ళి చూడొచ్చు. మన ఆర్టిస్ట్ అంటే మనం స్టాప్ చేస్తారా? బట్ నాకు భయం. అంటే ఎక్కువ అలవాట ఫస్ట్ నుంచి? అలవాట కాదు, ఈ బూతులు మాట్లాడటం. అవును, ఎప్పుడు ఒక 16 వచ్చిందంటే అప్పుడే అనేది తమిళ్లో స్టార్ట్ చేసాం. అది పెద్ద పెద్ద వార్త అది. దాని తర్వాత అదంతా ఈజీగా. అలాగే తెలుగులో కూడా వచ్చు చాలా మాటలు. తెలుగులో ఇదే అందరినీ అరే నాకు తప్పు మాట వద్దు, నాకు అర్థం కాల. అమ్మో అంత పెద్ద మాట అన్నావు, అరే నా కొడకరా నువ్వు, నా కొడక అంటున్నాను. అదేమో నాకు తెలుసు, చాలా విషయాలు తెలుసు. కానీ మీతో ఇంత స్వీట్గా తిడుతున్నారు కదా, తిట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారులే. చాలా బాగుంది మీరు తిడుతుంటే. నా ఫ్రెండ్సే ఉన్నారు ఇప్పుడు కూడా. జో ఓమేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, నేను జో అని పిలుస్తాను. మలేషియాలో ఉన్నాడు. ఆడు ఎప్పుడన్నా ఫోన్ చేస్తాడు. ఫోన్ ఒక్కసారి నాకు మూడు ఉండాలి ఫోన్ ఎత్తి మాట్లాడాలంటే. ఇది వర్క్ ఫోన్ అంటే ఎత్తుతా, ఏంటి విషయం తెలుసుకోవాలి కదా. ఈడు ఊరికేనే అన్నం తిన్నావా ఏదన్నా మాట్లాడడానికి ఫోన్ చేస్తాడు. అది 2 సార్లు నేను ఎత్తకపోతే వదిలేయాలి. 3వసారి ఫోన్, చెప్పురా ఏంట్రా, అది కాదు ఏంట్రా చెప్పు, ఇది లేదు ఇది పోయాను, అది వచ్చాను, ఆ ఫ్లైట్కి అది అయింది ఇది అయింది, సరే చెప్పురా, అదే ఇప్పుడు ఇది అదే ఓపెన్ చేశాను, అది లంచ్ చెప్పు, ఎన్నిసార్లు చెప్తావరా, పెట్టు ఫోన్. అది ఇప్పుడు అనిపించింది మీతో మాట్లాడినట్టు. ఇంతసేపు ఏమో ఇంత స్వీట్గా మాట్లాడితే ఇప్పుడు మీరు మాట్లాడండి. ఏం లేదు అదే చెప్పాలా, చాలా రోజులైంది ఇది వినిపించుకొని మంత్రం వినిపించుకున్నాను, పెడతాలే అని పెడతాడు. ఇప్పుడు వాడికి అదే అలవాటు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.